విశ్రాంత ఉద్యోగులకు నమస్కారం. సింగరేణి యాజమాన్యము సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు వైద్య సౌకర్యం కొరకు 2018లో కాంట్రిబ్యూటరీ పోస్ట్ మెడికేర్ స్కీమ్ అనే స్కీమ్ ప్రవేశపెట్టారు. దాని ప్రకారం ఏంటంటే 40,000 కట్టిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఆమె జీవిత భాగస్వామికి 8 లక్షల రూపాయల విలువ గల వైద్య బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ యొక్క మెడికల్ కార్డు రెన్యువల్ కొరకు ప్రతి సంవత్సరం నవంబర్లో రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకున్న తర్వాతనే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే అక్కడ వైద్య సౌకర్యం లభించవచ్చు. ఈ యొక్క స్కీమ్ ప్రకారము కేవలము ఇన్పేషెంట్గా అడ్మిట్ అయితేనే మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ మాత్రం లేదు. ప్రతి సంవత్సరము నవంబర్లో కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారికి పెన్షన్ కొరకు మెడికల్గా రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. లైఫ్ సర్టిఫికేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ మెడికల్ కార్డ్ రెన్యువల్ కొరకు కూడా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మెడికల్ కార్డ్ రెన్యువల్ కొరకు భార్య అదేవిధంగా భర్త ఇద్దరు కలిసి మెడికల్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. కానీ నవంబర్లో కొంతమంది ఇంటర్నెట్ సెంటర్ పోవడం కానీ అవగాహన లేక మొబైల్ యాప్ జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఈ యొక్క మెడికల్ కార్డు రెన్యువల్ కొరకు పెన్షన్ పొందేందుకు కూడా లైఫ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కొంతమంది ఇంటర్నెట్ సౌకర్యము లేని వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్ పోవడము లేదా మీ సేవ సెంటర్ పోవడము, అక్కడ వీళ్ళు జీవన్ ప్రమాణ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం నవంబర్లో కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిఎంపిఎఫ్ అధికారులు సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలో పర్యటించి జిఎం ఆఫీసుల నందు ప్రత్యేక మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి లైఫ్ సర్టిఫికెట్లు స్వీకరించడం జరిగింది. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రము మెడికల్ కార్డు గురించి పట్టించుకోలేదు. ఈ సంవత్సరం దాదాపు 2,000 మంది మెడికల్ కార్డు రెన్యువల్ కాలేదని తెలిసింది. అందుకొరకే ఏ విధంగా అయితే సిఎంపిఎఫ్ అధికారులు ప్రత్యేక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ కండక్ట్ చేశారో అదేవిధంగా సింగరేణి మేనేజ్మెంటు జిఎం ఆఫీసులు కానీ అదేవిధంగా సింగరేణి హాస్పిటల్ నందు లేదా హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్లో కానీ ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేసి మెడికల్ కార్డు రెన్యువల్ చేయాలని, ఆ మెడికల్ కార్డు రెన్యువల్ చేసుకుంటేనే వైద్య సౌకర్యం పొందుతాం. కాబట్టి వెంటనే సింగరేణి యాజమాన్యం ఈ యొక్క సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డు రెన్యువల్ కొరకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి మెడికల్ కార్డు రెన్యువల్ చేసి నిరంతరంగా వైద్య సేవలు పొందేందుకు అవకాశం కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వేడుకుంటున్నారు.